హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో మా ప్లాంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా సందులో పెట్టిన చెట్లు అండి, చూడండి. ఎండకి మొత్తం వాడిపోతున్నాయి. కొంచెం అప్పుడప్పుడు వర్షం పడటం వల్ల అవే చిగురిచి మళ్ళీ బాగా ఎండ కాసినప్పుడేమో మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇది మొత్తం ఇట్లా మందార చెట్టు. ఇది వచ్చేసి గోరింటాకు, తులసి, ఇది డేట్స్, అది మందార చెట్టు. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయండి. ఈ స్టార్టింగ్ నుంచేమో బాల్కనీలో నేను పెట్టుకున్నాను. ఇది మన వేస్ట్ బాటిల్ ఫ్రీడమ్ ఉండిద్ది కదా, దానిలో ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మొన్నే పెట్టానండి, 2 days అయింది. కలకత్తా పాన్ అని అక్కడ పెద్ద చెట్టు ఉంటే కొంచెం వాళ్ళు బతికిద్దంటే నేను తెచ్చి పెట్టాను, కానీ చనిపోయింది. కానీ చూస్తాను బతికిద్దండి, అంతే ఉంచండి అన్నారు. ఈ రూట్స్ అంట, సరే అని నేను అంతే ఉంచాను. ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు, బాగానే ఉంది. బాగా ఎండ కాసినప్పుడు సాయంత్రానికేమో వడిలిపోయిద్ది, నైట్కి కొంచెం ఆకులు మంచిగా విచ్చుకుంటున్నాయి. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి. మొన్నే పెరగట్లేదని ఆకులన్నీ పీకేశాను, దానిలో తులసి మొక్క పడి మొలిచింది. ఇది కనకాంబరం మాత్రం సూపర్ అండి. నేను కొన్న 4 నెలల దాకా కూడా అది అంతే ఉంది, వేస్ట్లే. ఇంకా తీసేద్దాం అనుకునే లోపు సీజన్ ఏమో మంచిగా కాస్తుంది. ఆ తర్వాత ఇది రెడ్ పింక్ సింగోనియా అండి, క్రోటన్. ఇది కూడా ఒక రకమైన, దీని పేరు ఏదో ఉందండి, గుర్తు రావట్లేదు. ఇది కూడా క్రోటనే. ఇది వచ్చేసి పింక్ మందార పూలు అండి. స్టార్టింగ్లో వచ్చాయి కానీ ఇప్పుడు రావట్లేదు, పెరగడం భలే పెరిగింది. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అండి, అప్పుడు మీకు చూపించినట్టున్న వీడియోలో మొత్తం వాడిపోయింది. ఇది కూడా ఒక రకమైన క్రోటన్ చెట్టు అండి. ఇది క్యాల్స్ ఏదో అంటారండి, సీ మీద వచ్చింది ఈ చెట్టుని, పేరు మర్చిపోయాను. అందంగా ఉండిద్ది. ఇది కూడా వెంటనే డెడ్ అవ్వదు, మంచిగా ఉండిద్ది. ఇది తెలుసు కదా, అడానియం ప్లాంట్, డెజర్ట్ రోజ్. ఇది కూడా ఒక కొమ్మ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి బటర్ రోజెస్, తెలుసు కదా మీకు, మామూలుగా చిన్ని పూస్తాయి, భలే అందంగా ఉంటాయి. ఇది వచ్చేసి ఇట్లా సైడ్కి నేను ఇట్లా పెట్టేసుకున్నాను మొత్తం, చూడండి. ఇట్లా సైడ్కి ఇలా ఉండిద్ది మా ఇంటి ముందు బాల్కనీలో ఇంతవరకు. ఇది వచ్చేసి తులసి కోట అండి, మామూలుగా మీకు తెలుసు కదా. ఇది అరేకా పామో ఏదో ఉండిద్ది కదా, అరేనియం చెట్టు, అరేకా చెట్టు. ఇంటి ముందు చాలా నిండుగా చాలా బాగుంది. స్టార్టింగ్లోనేమో ఈ విధంగా ఇంకొక క్రోటన్ చెట్టు పెట్టుకున్నానండి. ఇది కూడా ఈ మధ్య పెరగటం స్టార్ట్ చేసింది. ఇది నేను మామూలుగా ఏమంటారు, స్నేక్ ప్లాంట్, ఎండ వస్తుందని ఎండలో పెట్టాను. ఇది అటువైపు ఏం పెట్టలేదు, ఇట్లా పెట్టాను. స్టార్టింగ్ బాల్కనీ మొత్తం ఈ విధంగా ఉండిద్ది వ్యూ అనేది. ఇటు సైడ్ మనం మొన్న మీకు వీడియో పెట్టాను కదా, స్టార్టింగ్లో మెట్లు, ఇవి స్టెప్స్ అండి. ఇలా ఎక్కేటప్పుడు ఇదేమో ఇలా ఉండిద్ది. వీటి మీద మొత్తం ఈ విధంగా స్టార్టింగ్లో కొంచెం దేవుడిని ఇట్లా పెట్టి మనీ ప్లాంట్ ఒకటి హ్యాంగ్ చేసి, ఇవి కూడా మీకు చెప్పాను కదా, వేస్ట్ వాటర్ బాటిల్ ఇలా హ్యాంగ్ చేశాను. డెకార్గా బాగుండిద్ది, గ్రీనిష్గా. మనీ ప్లాంట్ మొత్తం ఆక్సిజన్ ఇచ్చిద్దని ఈ విధంగా హ్యాంగ్ చేశాను. అట్లానే ఈరోజు కొత్త ఇంకో 2 బాటిల్స్ నా దగ్గర ఉంటే కొంచెం మొత్తం ఖాళీ అవన్నీ తీసేసి ఇట్లా వీటిలో స్టోన్స్ వేసానండి. ఈ విధంగా పెట్టాను మనీ ప్లాంట్స్. వచ్చేసి ఇట్లా హ్యాంగ్ చేశాను. ఇది సీసీ కెమెరాది, ఇది ఉడ్డిద్దిలే అని సన్నగా కట్టేసి ఇట్లా హ్యాంగ్ చేశాను. బాగుందండి, చూడండి వ్యూ వచ్చేసి. ఈ గోడ మీద అన్నీ ఈ విధంగా అలవీరా, ఇది కూడా క్రోటన్, ఇది మదర్ ఆఫ్ 1000. ఇది కూడా ఇందాక చూపించాను కదా, ఊరికనే భలే వచ్చేస్తాయి ఫ్లవర్స్. మళ్ళీ మనీ ప్లాంట్, జడే, ఇది వచ్చేసి జడే ప్లాంట్. ఇది కూడా ఒక రకమైన క్రోటన్. ఇది సింగోనియా, గ్రీన్ సింగోనియా. ఇది కూడా జడే అనుకుంటా, జడేనో జడ్. ఇట్లా స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కేటప్పుడేమో ఈ విధంగా ఉండిద్దండి క్రోటన్ అంతా. మొక్కలు ఈ విధంగా పెట్టేసి చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా వ్యూ. ఇట్లా మొత్తం గ్రీనిష్గా పాజిటివ్ ఎనర్జీతో ఉండిద్ది మొత్తం. ఇట్లా ఉండిద్ది. మీకు ఇంకా పైన చూపిస్తానండి. పైన నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్నాను కదా, మొత్తం పోయాయి. వాటి కోసమే రేపు జూన్లో ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవాలని ఈ విధంగా షెడ్ కూడా వేయించాము. అలా ఐరన్ రాడ్స్ కూడా పెట్టించాము, క్రీపర్స్ అల్లించాలని. ఇది ఆన్లైన్లో లక్ష్మణ్ ఫల్ చెట్టు కొన్నాం కదండి, బాగా పెరుగుతుందండి. ఇది ఒక క్రీపర్, చూడండి అన్నీ ఎండకి ఎండిపోయాయి. ఇది మల్లె, కరివేపాకు, మందార, ఇది కూడా తులసి. ఇవి కూడా ఈ 2 బటర్ రోజెస్. ఇప్పుడు ఇలా ఉన్న వాటిని అన్నీ, ఇది మామూలుగా రోజెస్, ఇది వామాకు. అక్కడ పెట్టకూడదు కదా, ఈశాన్యం మూలని తీసేసాం. ఇంకా మొత్తం ఈ ఫ్లోర్ ఉంది కదండి, ఈ ఫ్లోర్ మొత్తం వైట్ పెయింట్ వాటర్ దిక్కుండా వేపించేసి మొత్తం కుండీలు, స్టాండ్స్ అవన్నీ పెట్టేసుకొని ఫుల్ వెజిటేబుల్ వేసేసుకోవాలి.
ఎందుకంటే వైట్ పెయింట్ వేయించిపోతే ఇబ్బంది అయింది, మళ్ళీ స్టాండ్స్ కూడా కొనాలి. ఇది వంకాయ చెట్టు అండి, అప్పుడు హార్వెస్ట్ చేశాను కదా, మొత్తం ఎండిపోయింది చూడండి. ఇప్పుడే ఊడ్చాను మొత్తం చెత్తా చెదారం. దోసకాయ విత్తనాలు, దోసకాయ చెట్లు బొచ్చెడు వచ్చేసాయి, మొత్తం పీకేసా. ఇది పచ్చిమిరపకాయ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. ఇది కూడా పచ్చిమిరపకాయ చెట్టు. ఇది వంకాయ చెట్టు. బెండకాయ చెట్టు ఈ మధ్య 20 days అయింది కాబట్టి ఇప్పుడే వస్తుంది. తోటకూర, ఆకుకూరలు ఒక్కటేనండి ఉంది మంచిగా మనకి లైవ్గా. చూడండి గోంగూర, ఇది వంకాయ, ఇది తోటకూర. ఇవన్నీ ఇట్లా పెట్టేశాను, ఇట్లా సైడ్కి చూడండి, ఇట్లా సైడ్కి పెట్టా. ఇప్పుడే వీటిలో అంతకుముందు నేను దీనిలో దోసకాయ చెట్టు ఉండేది పీకేశాను, బీర చెట్టు ఉండేది పీకేశాను, ఎండిపోతే. ఇది పొట్ల చెట్టు పీకేశాను. చిక్కుడుకాయ చెట్టు కూడా 3 కాపులు వచ్చింది, ఎండిపోతే తీసేసింది. ఆకుకూరలు అండి, ఇది కూడా ఆకుకూరలు వేసాను, రాలేదు ఇంకా. ఇది బచ్చల కూర, రెడ్ తోటకూర. ఇది చుక్కకూర కూడా పాడైపోయింది, అది తోటకూర. ఇది మెంతికూర వేసుకోవడానికి స్పేర్ పెడతాను ఎప్పుడు. మొత్తం ఇప్పుడు ఇవన్నీ పీకేసేసి నేను రేపు జూన్ జూలైలో కొత్తగా అన్నీ పెట్టేసుకుంటానండి. మొత్తం చూడండి స్పేస్ బాగానే ఉంది. ఇలా స్టాండ్స్ ఉన్నాయి కదా, వాటికేమో నేను మొత్తం దొండ ఇవి ఉంటాయి కదా క్రీపర్స్, అవి మొత్తం పొట్లకాయ, సొరకాయ ఇవన్నీ అల్లించుకుంటానండి. మొత్తం ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. మహా అయితే ఒక 2 days కష్టపడాల్సి వచ్చింది అంతే. పనులను ఒకళ్ళు ఇద్దరు పెట్టేసుకొని మనం చేసేసుకోవచ్చు. హెల్దీ కదండి, మన ఇంట్లో పండించుకొని మనం ఓపిక ఉండాలి. చెట్లు పెంచుకోవాలంటే ముందు మనకి మొత్తం వాటర్ ఫెసిలిటీ అవంతా నీట్గా చూసుకోవాలి, పురుగులు రాకుండా. ఇదే ఫస్ట్ టైం నేను చేయటము ఈ ఆర్గానిక్ అనేది, న్యాచురల్ ఫార్మింగ్ చూస్తాను. చూడండి పైన మొత్తం ఇట్లా మొత్తం వెజిటేబుల్స్ పెట్టుకుందాము అనుకుంటున్నా. ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉండేది. ఇంతే ఫ్రెండ్స్.